హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత మొత్తం దేశాన్నే షేక్ చేశాయి. ఎందుకంటే అక్కడ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అందరికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని ఇప్పుడు కొంత బలం అవసరం అవుతుంది, ఒక 10 స్థానాల వరకు. అయితే అవి చాలా ఈజీ విజయ్కి. త్వరలో విజయ్ ఖచ్చితంగా అక్కడ సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ గారి తండ్రి ఎవరైతే ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారో వారితో కలిసి వారి సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేసిన సీనియర్ డైరెక్టర్ కనగల విజయ్ కుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారు ఇప్పుడు విజయ్ గారు ఎవరైతే మనం సీఎం కాబోతున్నారో ఆయన్ని చాలా చిన్న వయసులో చూసిన వ్యక్తి అయినా వాళ్ళ నాన్నగారితో కలిసి పనిచేసిన వ్యక్తి. సో ఈరోజు కనగల విజయ్ కుమార్ గారు ఆ మూమెంట్స్ గురించి, చిన్నప్పుడు విజయ్ ఎలా ఉండేవారు, వారి ఫాదర్ ఎలా ఆలోచించేవారు, ఇలాంటి విశేషాలన్నీ మనకు తెలియజేస్తారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు అవును అసలు ఒక రకంగా చాలా మంది ఊహించనేది, ఒక అనూహ్యం, అద్భుతం, మహాద్భుతం అండి. మనకి రికార్డు పవన్ కళ్యాణ్ అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని మించిన రికార్డు అది. ఒక 2 సంవత్సరాలు 2 నెలల్లో పార్టీ స్థాపించి సో అంత అద్భుత విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారి తర్వాత విజయ్ అంటే విజయే. అయితే విజయ్ తండ్రి గారు ఎస్ఏ చంద్రశేఖర్, ఆయన దర్శకుడు. ఎస్ఏ చంద్రశేఖర్ గారి మామగారు నీలకంఠం గారని విజయ స్టూడియోలో ఫ్లోర్ ఇన్ఛార్జి. ఓకే. సో నీలకంఠం గారి అమ్మాయిని చేసుకున్నారు ఈయన, విజయ్ తండ్రి గారు. సో వాళ్ళ సుపుత్రుడు విజయ్. ఎస్ఐ చంద్రశేఖర్ గారు తమిళ్లో ఫస్ట్ సినిమా ఒకటి డైరెక్ట్ చేశారు, అవళవరు పచ్చకొళందే అని. ఆ అవళవరు పచ్చకొళందిని తెలుగులో తీయటానికి విజయవాడ నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. సో ఆ సినిమాకి మోదుకూరి జాన్సన్ గారు రైటర్. ఓకే. సో నేను అప్పుడు సినిమా ఫీల్డ్ విరమించుకుని గుంటూరులోనే ఉన్నా. పాత గుంటూరులో ఉన్నా, నా నివాసం పాత గుంటూరులో. సో నేను వాకింగ్కి అలా వస్తూ ఉంటే ఒక కారు నన్ను క్రాస్ చేసి వెళ్ళి అంబాసిడర్ మళ్ళీ వెనక్కి వచ్చింది. అందులో మోదుకూరి జాన్సన్ గారు ఉన్నారు. ఏమయ్యా జయకుమార్, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఉన్నావు అని అన్నాడు. ఏంటండి అన్న, నీకోసం మెడ్రాస్లో వెతుకుతున్నావయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అన్నాడు. దేనికండి అన్న, ఒక తమిళ్ డైరెక్టరు తెలుగులో సినిమా చేస్తున్నాడు, ఆయనకి తెలుగు రాదు, కాబట్టి తెలుగు తెలిసిన నీలాంటి కో డైరెక్టర్ ఒకడు కావాలనుకుంటే నీ పేరు చెప్పాను నేను, నిన్ను మెడ్రాస్లో వెతుకుతున్నాను, నువ్వు ఇక్కడ బయట ఉన్నావు అని అన్నాడు ఆయన. ఆ విధంగా మోదుకూరి జాన్సన్ గారి ద్వారా మళ్ళీ నేను ఇండస్ట్రీకి వచ్చి ఎస్ఏ చంద్రశేఖర్ గారితో కూర్చొని సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేసుకుని అవళవరు పచ్చకొళందే తెలుగు వెర్షన్ అనమాట. ఓకే. సో ఆ ప్రొడ్యూసర్తో పాటు ఎస్ఏ చంద్రశేఖర్ గారి ఫ్రెండ్ ఒక ముస్లిం, ఆయన కూడా జాయిన్ అయ్యాడు. దానికి అల్లరి వయసు అని పేరు పెట్టాం. జయచిత్ర హీరోయిన్, మురళీ మోహన్ హీరో. అది గుంటూరులోనే షూటింగ్ పెట్టాం. గుంటూరులో ఆ ప్రొడ్యూసర్స్కి, విజయవాడ ప్రొడ్యూసర్స్కి స్నేహితులు వాళ్ళంతా ఉన్నారు, అక్కడ సౌకర్యంగా ఉంటుంది, వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుందని గుంటూరులో షూటింగ్ పెట్టాం. గుంటూరులో షూటింగ్ పెట్టేటప్పుడు అక్కడ ఒక హోటల్లో ఎస్ఐ చంద్రశేఖర్ దిగారు. నేను లోకల్ కాబట్టి నా ఇంట్లో నేను ఉన్నాను. ఎస్ఐ చంద్రశేఖర్ గారు ఫ్యామిలీతో పాటు వచ్చారు. ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంతప్పుడు చూశాను నేను విజయ్ని ఇంతప్పుడు చూశాను. సో అంతప్పుడు చూశాను అని అంటే ఇప్పుడు నాకు ఎంత వయసో అని అనిపిస్తుంది ఇప్పుడు. సో నా కళ్ళ ముందు పెరిగి అతను ఇంత వాడై దగ్గర ఒక 50 years ఉంటాయి అనుకుంటా తనకి ఇప్పుడు. సో తమిళనాడు స్టేట్కి సీఎం రేంజ్లో ఎదిగిపోయాడు అని అంటే నేను నమ్మలేకపోతున్నాను నేను. సో అంత రేంజ్కి వచ్చాడంటే ఇది పవన్ కళ్యాణ్ గారి కన్నా మించినటువంటి రికార్డ్ ఇది. ఇంత తక్కువలో ఒక తమిళనాడు వెరీ ఎన్లైటెడ్ పీపుల్ అండి. తమిళనాడు పీపుల్ వెల్ కల్చర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి భక్తి, సంస్కృతి, సాంప్రదాయం మీద బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు. సో అటువంటి వ్యక్తులు అభిమానాన్ని చొరగొని అసలు ఎంత పర్సెంట్ 85% పోలయ్యాయంటండి ఓట్లు. కొన్ని చోట్ల అయితే 90% పోలయ్యాయంట. అవును. సో అది ఈయనకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ ఏంటంటే
ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఆయన మిస్సెస్ వాళ్ళు క్రిస్టియన్స్. సో వాళ్ళు క్రిస్టియన్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఒరిజినల్ కాస్ట్ నాకు ఎవరో చెప్పారు ఎస్ఏ అని. సో వీళ్ళు క్రిస్టియన్ అయినంత మాత్రాన కొడుకు క్రిస్టియన్ అవ్వాలని లేదు. సార్ పేరెంట్స్ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన కొడుకు ఒరిజినల్ కాస్ట్ పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు నేనున్నాను, నాకు నచ్చినటువంటి మతం నేను స్వీకరించాను. నాకు బుద్ధిజం ఫిలాసఫీ అది అంటే నాకు ఇండివిజువల్. ఇష్టం. అది ఇండివిజువల్. సో కాబట్టి ఇతను దళితుడా లేకపోతే క్రిస్టియన్ అయినా దళితుడైనా సరే డౌన్ ట్రాడన్ క్లాసెస్ వాళ్ళని బాగా మొబిలైజ్ చేశాలని చెప్పుకోవచ్చు. సార్ తర్వాత అసలు ఆయనకి అంటే ఈ క్యాస్ట్ రీజన్ ఇవన్నీ పక్కన పెడితే సార్ లేదండి, వాటర్స్కి ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే మాస్ రూరల్ పీపుల్ ఉంటారు కదా సార్, అవునవును, వాళ్ళల్లో ఈయన మీద ఉండే క్రేజ్ ఉంటుంది సార్. అదే వాళ్ళని ఉత్తేజపరిచేటటువంటి అద్భుతమైనటువంటి స్పీచెస్ చేసుంటాడు. సో అతని స్పీచెస్లో ఒక నిజాయితీ కనిపించుండొచ్చు. సార్ తర్వాత అతనికి అసలు తమిళ సూపర్ స్టార్ కదండి విజయ్ ఇప్పుడు. అవును.